అనంతకోటి పుణ్యఫలం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష విద్యాసాగర డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధరసుతాకుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాది నిశేష విద్యావధూ మౌళి మణికలాపాయ ఓం నమః శివాయ. గంధదంతావళ ఘోర బంధుర అంధకాది గంధదంతావళ జలంధర అంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ సర్గబంధ ఘోరాంధకార సంభార కిరణశూలినే శాశ్వతాయ ఓం నమః శివాయ. అవనీతలమే కైలాసంగా మారిన భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై కొలువు తీరిన పరమశివుని పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ కోటి దీపోత్సవాన్ని ఎన్నో సంవత్సరాలుగా అచంచలమైన దీక్షతో అకుంఠితమైన భక్తితో అనితర సాధ్యమైన వైభవంతో నిర్వహిస్తున్న భక్తి టీవీ పాలకవర్గం వారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమాదేవి గారు, వారి బృందం ఎంత శ్రమకు ఓర్చి ప్రణాళికాబద్ధంగా దివ్యమైన వైభవాన్ని మనందరికీ అందుబాటులోకి తెస్తూ యథార్థమైన జ్ఞానదీపకాంతులు మన అంతరంగంలో ప్రసరించి పరమాత్మ దివ్య అనుగ్రహం మనం సంపాదించుకోవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న పాలకవర్గం వారికి, వారి సిబ్బందికి, ఈ కార్యక్రమాన్ని రసవత్తరమైన వ్యాఖ్యానంతో మనకు అందిస్తున్న ఆత్మీయ సోదరులకు, అలాగే ఈ కార్యక్రమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వందలాది వేలాది మంది సోదరీ సోదరులకు ముందుగా నా సాధువాదాలు సమర్పిస్తూ, కోటి దీపోత్సవంలో పాల్గొనడమే జీవితానికి ఒక ధన్యతమమైన అంశమన్న పవిత్రమైన ఒక భక్తి భావంతో ఈ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న అశేష భక్తజనులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ 4 మంచి మాటలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి జరుగుతోంది ఇక్కడ? పవిత్రమైన కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించే కార్యక్రమం జరుగుతున్నది. ఒక్క దీపమా? కాదే, కోటి దీపాలు వెలుగుతున్నాయి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! దీపమే ప్రతీక శాంతికి, దీపమే విజ్ఞానమునకు తిరమగు తెరువవు. దీపమే ప్రతీక శాంతికి, దీపమే విజ్ఞానమునకు తిరమగు తెరువవు. దీపమే ఆనందమునకు ప్రాపగు, దీపమే ఆనందమునకు ప్రాపగు. ఆ దీపమునకు ప్రణతులనర్తున్. దీపలక్ష్మికి ముందుగా నమస్కరిస్తూ, వెలుగుతున్నవి కోటి దీపాలు అంటే కోటి ప్రమిదలలో వెలుగుతున్నాయి. ప్రమిదలు కోటి ఉన్నా వెలుగు మాత్రం ఒక్కటే. ఎందరెందరో భక్తులున్నా అందరి అంతరంగంలో కొలువు తీరిన పరమాత్మ ఒకే ఒక్కడు అన్న అఖండమైన అద్భుత సత్యాన్ని మనకు దీపము తాను వెలుగుతూ మన అంతరంగంలో ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ ఉన్నది. వసుధైక కుటుంబకమని, సమస్త ప్రపంచంలోని మానవులందరూ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలేనని, ఆ పార్వతీ పరమేశ్వరులు జగన్మాత పితరులని, అగ్నికి ప్రాధాన్యం కలిగిన కృత్తికా నక్షత్రం ఏ పూర్ణిమ నాడు వస్తుందో ఆ పూర్ణిమ కలిగిన మాసం కార్తీక మాసం అయిందని, అందువల్ల అగ్ని సంబంధమైన దీప ఆరాధనకు ఈ
మాసంలో విశేషమైన ప్రాధాన్యం ఉందని పెద్దలు సూచించిన సంప్రదాయాన్ని దీక్షతో దక్షతతో నిర్వహిస్తున్నారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఈ వేదిక మీదుగా. ఒకనాడా 2 నాళ్ళ ఇన్నేసి రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని నిర్వహించడంలో ఉన్న దీక్షా దక్షతలు చూస్తే మనకు ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. వారి అంకిత భావానికి అంజలి ఘటించాలి అనిపిస్తుంది. అంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇలా జరుగుతుంటే అగ్నిర్నఃపాతుకుత్తికా అన్న వేద మంత్రానికి వివరణ రూపమైన వ్యాఖ్యానంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎన్ని కార్యక్రమాలు, ఎక్కడెక్కడి దేవతామూర్తులు ఇక్కడికి విచ్చేయడం. ఈవేళ కంచి నుంచి కామాక్షి అమ్మవారు వచ్చిందా, అలాగే శృంగేరి నుంచి శారదాదేవి ఇక్కడ కొలువు తీరిందా, వారిద్దరికీ కోటి పసుపు కొమ్ములతో పూజ సుమంగళీత్వాన్ని సంపాదించుకోవడం కోసం అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది, లలితా సహస్రనామ స్తోత్రంలో సర్వమంగళ అంటే అమ్మవారికి ఎప్పుడూ మాంగళ్యమే, అమాంగళ్యం అన్న ప్రశ్నే లేదు. తన భర్త అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించబోతున్నాడని తెలిసి కూడా నా మాంగళ్యం చాలా గట్టిది అని భరోసాతో మరేం పర్వాలేదు, ఆ కాలకూటాన్ని ఆరగించండి, ఆలోచిస్తారేమిటి అన్నది అమ్మవారు. మృంగడివాడు విభుండని, మింగేవాడెవరో దారిన పోయే దానయ్య కాదు, కట్టుకున్న భర్త. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు, మింగబోయేది అతి భయంకరమైన కాలకోట విషం, అది బందరు లడ్డు కాదు, వెన్నముద్ద కాదు. మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ, మింగవయ్యా ఏమేం పర్వాలేదు అనగలిగింది అమ్మవారు. మేలని ప్రజకున్, ప్రజ అంటే సంతానం, మనం అందరం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతతికి చెందిన వాళ్ళం కాబట్టి మనకు మేలు జరగడం కోసం తన భర్తని కాలకూటం ఆరగించమని చెప్పింది అమ్మవారు. మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అన్నారు పోతన్న గారు. అందుకే అమ్మవారి నామాల్లో సర్వమంగళ నామం పక్కన మరొక్క నామం కనపడుతుంది మనకు. 200 నామం సర్వమంగళ నామం అయితే 201వ నామం సద్గతి ప్రదా. ఈ సర్వమంగళ స్థితి అయిన సద్గతిని మనకు ఇస్తుంది అమ్మవారు. అందుకే మన అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు చేత ముందుగా గౌరీ పూజ చేయిస్తాం. అమ్మా నీ మాంగళ్యం చాలా గట్టిదమ్మా, అటువంటి గట్టిదైన మాంగళ్య బంధాన్ని ఈ బిడ్డకు అనుగ్రహించు తల్లి అనే అభిప్రాయంతో గౌరీదేవత పూజతో వైవాహిక క్రతువు ప్రారంభం కావడం సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవంలో ఒక ముఖ్యమైన అంశం. అటువంటి సర్వమంగళ సద్గతిప్రద అయిన అమ్మ 2 రూపాలలో కంచి కామాక్షిగా, శృంగేరి శారదాదేవిగా ఇక్కడ కొలువు తీరి కోటి పసుపు కొమ్ముల పూజ అందుకుంటోంది అంటే సమస్త లోకానికి కావలసిన కోటి శుభాలు, కోటి వైభవాలు, కోటి మాంగళ్యాలు సంప్రాప్తించడానికి కావలసిన అద్భుతమైన కార్యక్రమం కదా అది. కంచి నుంచి కామాక్షి వస్తున్నది. సర్వసాధారణంగా మనకొక మాట బాగా పరిచయం ఉన్న మాట ఒకటి ఉంది, మొత్తానికి కథ కంచికి చేరింది అని. కానీ ఇప్పుడు కథ కంచికి చేరలేదు, కంచే మన చెంతకు వచ్చింది. కంచి నుంచి కామాక్షీదేవి ఇక్కడికి వచ్చింది. ఎవరు కామాక్షి? అమ్మవారికి ఎన్నో నామాలు ఉన్నాయి, అందులో కామాక్షి నామం కూడా ఒకటి. లలితా సహస్రనామ స్తోత్రంలో నిరంతరం మనం కామాక్షి అనే నామాన్ని ఉచ్చారణ చేస్తూనే ఉంటాం. ఏమిటి కామాక్షి అంటే? కా ఆ మా అక్షి కామాక్షి. కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణువు, మా అంటే పరమేశ్వరుడు. మంత్ర సంబంధమైన ఈ 3 అక్షరాలు ఆధారంగా చేసుకుని ఈ ముగ్గురు ఏ అమ్మవారి కనుసన్నలలో తమ దివ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నారో, సృష్టి స్థితి లయాలను సాగించగలుగుతున్నారో అటువంటి తల్లి కామాక్షి. కకార అకార మకారాలు త్రిమూర్తులకు ప్రతీకలైతే వారిని తన కంటి కదలికలతో అదుపు చేయగలిగిన తల్లి ఆమె. అంతేకాదు కామాక్షీదేవికి మరొక ప్రత్యేకత ఉంది. కామం అంటే కోరిక. మనకు ఎన్ని కోరికలు లేవండి, చూసిందల్లా కావాలని అనిపిస్తుంది మనకు. ఈ కోరికలన్నీ కామాక్షీదేవిని ఆరాధించినంత మాత్రంతో నెరవేరతాయి. అంతేకాదు ఏది కోరుకోవాలో, ఏది మనకు మంచిది కాదో ఆ సంస్కార బలాన్ని కూడా అమ్మ ప్రసాదించి కోరికలు తీరుస్తున్నట్టే కనపడుతూ కోరికలు లేని దివ్య స్థితికి మనం ఎదగడానికి కూడా ఆ తల్లి దోహదం చేస్తుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన లక్షణం అది.
దూర్జటి మహాకవి అంటాడు కాళహస్తీశ్వర మహాత్మ్య ప్రబంధంలో ఒక సన్నివేశంలో, ఒక భక్తుడి నోట పలికిస్తాడు, పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు, నీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆ భక్తులు కోరుకున్న కోరిక దుర్జటి గారి మాటల్లో, మీ పూర్ణం బగు దివ్య తేజము, మీ పూర్ణం బగు దివ్య తేజము, జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్ఠా పారీణత చూపి మమ్ము పొదవన్, చాంచల్య దూరంబులై చూపున్ చిత్తము మిన్నకున్నయవి. అమ్మా పరమేశ్వర, నీ దివ్యమైన దృష్టి, ఆ దివ్యమైన తేజస్సుతో నీవు సాక్షాత్కరించినప్పుడు, నీవు అలా నిలబడినప్పుడు నిన్ను చూస్తుంటే మా మనస్సు మా చూపు కూడా కోరికల మీదకి ప్రసరించకుండా అలా నిలిచిపోయిందయ్యా. చూపుం చిత్తము మిన్నకున్నయవి, ఇంతకంటే వరమేది, ఇంతకంటే ఇంకేం కావాలి? దీనివల్ల ఈ దివ్యమైన అనుగ్రహం మా మీద నువ్వు ప్రసరింపచేసిన కారణం చేత మాకు కోరికలు అనే ఆకలి లేకుండా పోయింది, ఆ చీకటి లేకుండా పోయింది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించే దివ్య తేజస్సు నువ్వు కదా స్వామి, నీలో అర్ధభాగమైన అమ్మవారు కూడా అంతే. అందుకని కామాక్షీదేవిని ఆరాధించడం అంటే త్రిమూర్తులందరినీ ఆరాధించడమే. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోః యా విరచిత, తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తంసమకుటః అంటారు జగద్గురువులైన ఆదిశంకరులు. అమ్మా, నీ పాదపద్మాలకు పుష్పాలు సమర్పిస్తున్నాం భక్తితో, ఆ పుష్పాలు త్రిమూర్తుల శిరస్సుల మీద సమర్పించినట్లే. ఎందుకో తెలుసా? ఆ త్రిమూర్తులు ముగ్గురు దోసిళ్ళు పట్టి నీ పాదపద్మాల చెంత నిలిచి నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు కదమ్మా. అంటే త్రిమూర్తులకు కూడా ఆజ్ఞలు జారీ చేసి సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తున్న దివ్య స్వరూపిణి అమ్మవారు. ఆమెయే శృంగేరిలో శారదాదేవిగా ప్రతిష్ఠిత అయింది. జగద్గురువులైన ఆదిశంకరులు ప్రతిష్ఠించిన దివ్యమూర్తి శారదాదేవి. ఆ శారదాదేవి ఎటువంటిది అంటే శారదారాధ్య. లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం. శారద చేత ఆరాధింపబడే తల్లి. శారదలు అంటే ఎవరు? వాక్కునకు సంబంధించిన వారు. వసిని, కౌళిని, మోదిని ఇలాంటి పేర్లు కలిగిన వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రపంచానికి అనుగ్రహించిన వారు సామాన్యులు కాదు వాళ్ళు. శారదారాధ్య అంటే వసిన్యాది వాగ్దేవతలు ఏ మాతృమూర్తిని ఆరాధిస్తున్నారో, ఏ లలితాదేవిని సంసేవనం చేస్తున్నారో ఆ దేవి యొక్క స్వరూపం శారదారాధ్య. అలాంటిది శారదాదేవి. ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దేవి భాగవతంలో సమస్త ప్రాణుల యొక్క బుద్ధిని చైతన్యం కలిగించి మంచి మార్గంలోకి తీర్చిదిద్దే తల్లి ఆమెయే శారదాదేవి. విద్యను ప్రసాదించిన, సద్బుద్ధిని ప్రసాదించిన, కర్తవ్య వైభవ దీక్షను అనుగ్రహించిన అమ్మవారి అనుగ్రహం తప్ప మరొక్కటి కానే కాదు. కాబట్టి సృష్టిలోని సకల జీవరాశులకు ఈ విధమైన దివ్య వైభవాన్ని కలిగించడం కోసమే ఆ తల్లి అవతరించింది. అందువల్ల అటువంటి తల్లిని తప్పకుండా ఆరాధించాలి అన్నారు. ఆరాధ్యా పరమాశక్తి సర్వైరపి సురాసురైః ధిక్ 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 చ తజ్జన్మ యో న పూజయతే శివాం. నీలకంఠ దీక్షితుడు నిష్కర్షగా నిర్ణయం చేసి చెప్పాడు. దేవీ భాగవత పురాణానికి టీక రాస్తూ ఉపక్రమణిక అందిస్తూ నీలకంఠ దీక్షితుడు అన్న మాట ఇది. అమ్మను దేవతలే కాదు రాక్షసులు కూడా ఆరాధిస్తున్నారు. అందరికీ ఆరాధ్యమూర్తి అమ్మ. అటువంటి అమ్మను సేవించుకోవడం కన్నా కావలసింది మరి ఏమున్నది కనుక ఆ అమ్మ ఈనాడు అలంపురం జోగులాంబ రూపంలో వచ్చింది. యోగిని, యోగద, యోగ్య, జోగుల అంబ అంటే యోగులకు తల్లి. ఆ స్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడిన బాల బ్రహ్మేశ్వరుడయ్యాడు. బాల అంటే జ్ఞానం, జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు. యోగం ద్వారా పొందే జ్ఞానమునకు సంకేతం ఈవేళ జరుగుతున్న అలంపురం జోగులాంబ
బాలబ్రహ్మేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. అలాంటి తల్లిని ఆరాధించడం మన జీవన లక్ష్యమని భావిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల పాదార విందాలకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. కోటి దీపోత్సవ వైభోగాన్ని అద్భుతంగా ప్రవచనామృతం ద్వారా అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోగులాంబ మహాదేవి రౌద్రవీక్షణ లోచన